నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ దినం మనం సంఘములన్నిటి గురించి ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఆది అపోస్తలుల కాలంలో వారు దేవుని వాక్యమును తీసుకుని వెళ్ళడానికి ఎంతో కష్టపడ్డారు. ఎంత అంటే వారు ప్రయాణం చేయడము కష్టంగానే ఉండింది. ఒక వ్యక్తిలోనికి వాక్యము తీసుకుని వెళ్ళడము కష్టంగానే ఉండింది. ఎందుకు ఆలోచించండి. యేసు ప్రభుని వారు సిలువ వేసిన తర్వాత, నాయకుడిని సిలువ వేసిన తర్వాత శిష్యుల్ని పట్టుకోవడం పెద్ద విషయమా? చెప్పండి. పోనీ శిష్యుల విశ్వాసం ఎంత బలమైందిగా ఉండింది? నాయకుడిని లోపలికి తీసుకుని వెళ్తే బయట ఉన్న పేతురు ఏ విధంగా మాట్లాడుతున్నాడు? ఆయన ఎవరో నాకు చెప్పాలి. తెలుసు అన్నాడా? తెలీదు అన్నాడా? తెలీదు. ఎక్కడ వారు అక్కడ చెదిరిపోయిన పరిస్థితులు మనం చూసాం. అటువంటి శిష్యులు అంటే అంత బలహీనముగా ఉన్న శిష్యులు ఎంతవరకు ఆయన వాక్యమును, జీవం గల ఆయన వాక్యమును ముందుకు తీసుకుని వెళ్ళగలరో ఒకసారి ఆలోచించండి. కానీ ఆ ఏరియాలో, అంత బలహీనమైన ఏరియాలో దేవుడు వారికి సహాయకుడై ఉన్నారట. ప్రభువు వారికి సహాయకుడై ఉన్నారట. ఆమేనని చెప్దాం. వారు ఆ తర్వాత కాలంలో ఎలా వాళ్ళు కదిలారు చూడండి. నాయకుడైన యేసయ్య లేదా వారు నడిపించిన యేసయ్య మరణమైన తర్వాత వారి హృదయములు ఎలా మారిపోతాయి, ఇంకా ఏం చేయాలో అర్థం కాదు, ఎలా కదలాలో అర్థం కాదు కదా. మనం కూడా ఒక గ్రేట్ వర్క్ కోసం మన జీవితాన్ని స్టార్ట్ చేసామనుకోండి, అండ్ మనకి తోడుగా ఉండి నడిపిస్తున్న వ్యక్తి ఒకవేళ మనకి దూరం అయితే అప్పుడు ఆ జీవితం ఎలా కొనసాగించాలి, ఆ టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలో అర్థం కాదు. నేను అంటాను, కొత్తగా మ్యారేజ్ అయ్యి ఒక 5-6 ఏళ్ళు చక్కగా సంతోషంగా గడిపి తర్వాత ఆ భర్త కానీ చనిపోయారనుకోండి, ఆ భార్య బలహీనంగా ఉండి ఏమైనా చేయగలుగుతుందా? ఏ ఆలోచన అయినా పుడుతుందా? ఆ సమయం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కళ్ళ ఎదురుగుండానే భర్తను కనుక ఒకవేళ హింసించి చంపితే ఇక ఆ స్త్రీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. రేపొద్దున నన్ను కూడా ఏం చేస్తారో తెలీదు. ఒక పక్కన ప్రాణభయం, రెండవది ఏం చేయాలో తెలీదు, ఇంకొక పక్కన మిషన్ ఏంటో ఎలా కంటిన్యూ చేయాలో తెలీదు. ఇవన్నిటి మధ్యలో ఒకవేళ ఆ వ్యక్తి లేచి నిలబడి కంటిన్యూ అవ్వాల్సిన అవసరత వస్తే ఆ స్త్రీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను అంటాను, ఆనాటి సంఘం యొక్క పరిస్థితి కూడా అలాగ్ననే ఉండింది. కాదంటారా? చెప్పాలి. అవునంటారా కాదంటారా? అలాంటి పరిస్థితుల్లో వారిని బలపరచడానికి, వారికి శక్తిని అనుగ్రహించడానికి దేవుడు తన యొద్దనున్న స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మను పంపించారు. వారి శక్తి నొందిన తర్వాత వారు చేయవలసిన పనిని బలముగా పరిశుద్ధాత్మని సహాయంతో ముందుకు తీసుకొని వెళ్ళారు. అక్కడ వారికి మనుషులు సహాయకుడుగా ఉన్నారా? దేవుడు సహాయకుడుగా ఉన్నారా? దేవుడే. అక్కడ మనుషుల బలమును బట్టి, శక్తిని బట్టి కదిలారా? దేవుని శక్తిని బట్టి కదిలారా? హల్లెలూయా. దేవుని శక్తిని బట్టి కదిలారు. చూడండి, ఒక మాట చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి, లేదా 19-20 కలిపి చదవండి. 19-20. 16వ అధ్యాయము 19-20 వచనంలో, ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి
వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. ఆమేన్. అక్కడ వారు ఎలా కదిలారో అక్కడ చెప్తున్నారు. ఎలా అంట, వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. చెప్పండి, వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి అని. ఈరోజు సంఘములన్నీ కూడా ఏ పనిలో ఉన్నాయి? వాక్యమును ప్రకటించే పనిలో ఉన్నాయి. అవునా కదా? చెప్పండి, ప్రకటిస్తున్నారా లేదా? ప్రకటిస్తున్నారు. కానీ ఆ వాక్య ప్రకారం బ్రతికే పనిలో కష్టంను ఎదుర్కొంటున్నాం, అంటే ఫెయిల్ అవుతున్నాం. కానీ ఆ ఏరియాలో కూడా ప్రభు మనకి శక్తిని అనుగ్రహించునుగాక. ఆమేనని చెప్దాం. ప్రకటిస్తున్నప్పుడే ప్రభు వారికి అంతగా సహకారుడై ఉన్నారంటే ఇక పాటించడానికి పూనుకుంటే ఇంకెంత సహకారుడై ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ విషయం ఏంటో చూడండి. ప్రభువు వారికి సహకారుడై ఉండి, అర్థం మనుష్యులు కాదు వారికి సహాయం చేస్తున్నది, ప్రభువే. రెండవది, ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంటనే జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆ మనుష్యులను బ్రతికించెను, ఆ మనుష్యులను స్థిరపరచుచుండెను అని ఉందా? లేదు, వాక్యమును స్థిరపరచుచుండెను. చెప్పండి, ఎవరిని స్థిరపరచుచుండెను? హల్లెలూయా. యేసు ప్రభు వారు గర్భంలో పుట్టిన వెంటనే లేదా గర్భంలో పడిన వెంటనే మరియమ్మ దైవజనరాలైన ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారిద్దరూ ప్రవచించుకున్నారు. ఒకరికి ఒకరు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై ప్రవచించిన ఆ ప్రతి ప్రవచనంలో మనం దేవుని అనాదికాల సంకల్పాన్ని చూడగలుగుతూ ఉంటాం. ఈవెన్ జకరియా ప్రవచించినప్పుడు కూడా, అంటే తన తండ్రి అయిన యోహానుకు తండ్రి అయిన జకరియా తనకి మాట మరలా వచ్చిన తర్వాత తను కూడా పరిశుద్ధాత్మతో నిండిన వాడై తాను ప్రవచించిన దానిలో కూడా అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదంను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేనేమంటున్నా అంటే, నీకు ఆశీర్వాదం ఉంటుంది, నీ మీద ఒక ప్రణాళిక ఉంటుంది, కానీ అది ముందుకు కొనసాగాలి అంటే, అది నీకు గ్రహింపులోనికి రావాలి అంటే పరిశుద్ధాత్మని సహాయం కావాలి, ప్రభు యొక్క సహకారం కావాలి, మనుషుల యొక్క సహకారం కాదు. మనుషుల్ని ఆశ్రయించినప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నామో కూడా మనకి తెలియదు. ఒక వాక్యమును ప్రకటించడానికే నీకు అంత ఇబ్బంది నువ్వు ఎదుర్కొంటే, వాక్యమును పాటించడానికి ఇంకా ఎక్కువ ఇబ్బంది ఎదుర్కోవడం అనేది ఉంటుంది. వాక్యమును ప్రకటించడానికే ప్రభు సహకారుడుగా ఉంటే, ఇక వాక్యమును పాటించడానికి ప్రభు మరి ఎక్కువగా సహకారుడై ఉంటారు. నమ్ముదాం. అందుకే వాక్యమును మనం పాటించు వారిగా మారదాం. చెప్పండి. నాకు మాట చెప్పనా, నువ్వు వాక్యమును ఎప్పుడైతే పాటిస్తూ ఉంటావో నీ ప్రకటన కంటే నీ ప్రవర్తన ఎక్కువ మాట్లాడుతుంది. ఆమె నేను చెప్పండి. పాటించువాడు ప్రకటించగలడు. చెప్పండి. హల్లెలూయా. అనేకులు ప్రకటించి పాటించలేక పడిపోయిన ఆ ఏరియాలో పాటిస్తూ ప్రకటిస్తున్న అనుభవంలోనికి అడుగులు పెడదాం. ఆమేన్. ఎలా ప్రభు సహకారుడై ఉన్నారో కొన్ని విషయాలను మనం చూద్దాం. కనీసం ఒక్కటైనా చూసి దానిని బట్టి మనం ప్రార్థనలోనికి వెళ్దాం. సంఘములు నేడు వాక్యమును ప్రకటిస్తూ ఉన్నాయి కదా. ఈ ఏరియాలో మనం ఎదుర్కొంటున్న మెయిన్
ఎదుర్కొంటున్న ఒక రకమైన ప్రాబ్లం ఎలా ఉందో చూద్దాం రండి. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుదాం. హలో అక్క, అపోస్తలుల అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు చదువుదాం. 7 నుంచి 10 వచనములు. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు. యేసు అను ఒక యూదుని ఇతడు వివేకము గలవాడై సెర్గి పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరునకు గారడి వాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టుట మానవా. ఇదిగో, ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డివాడై సూర్యుని చూడకుందు అని చెప్పెను. వెంటనే మబ్బుయు చీకటియు అతన్ని కమ్మెను కనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకుని నడిపించరా అని వెతుకుచుండెను. స్తోత్రం. ఇక్కడ విషయం చూడండి. వివేకము గలవాడైన సెర్గి పౌలు అను ఒక అధిపతి ఉన్నాడట. ఈయనకి ఏమున్నదని ఆయన క్యారెక్టర్లో యాడ్ చేసి చెప్తున్నారు. వివేకం, అర్థం గ్రహింపు, శ్రేష్టమైన గ్రహింపు గలవాడై మంచి చెడులను వివేచించగలిగిన వాడైన ఒక అధిపతిని గురించి ఇక్కడ విషయం ఏంటంట. అతడు బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. వాక్యము వినాలి అనుకుంటే చాలు, అడ్డం పడుతున్నవాడు బయలుదేరతాడు. ఎవరు? అక్కడ మనం చూస్తున్నాం, దగ్గరే ఉన్న ఎలుమ. ఎవరండి? దగ్గరే ఉన్న ఎలుమ. ఎవరు ఈ ఎలుమ? ఈ ఎలుమ ఏం చేస్తున్నాడట? అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. వాక్యము చెప్పుతున్న వారిని ఎదిరిస్తున్నవాడు ఎవరు అంటే, మొట్టమొదటిగా దేవుని తిన్నని మార్గములను పాడు చేయాలనేవాడు. వాక్యము చెప్పువారిని ఎలా? ఒకసారి ఆలోచించండి. ఎలుమ అనే గారడి వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి అంటే, మనం ఇదే అపోస్తలుల కార్యాలు ఇంకొక గారడి వాడిని కూడా చూస్తుంటాం కదా, సీమోన్ అనే గారడి వాడు. వాడేం చేస్తున్నాడు? తన సొంత మహిమను వెతుకుతూ ఉన్నాడు. తానెవడో గొప్పవాడని చూపించుకుంటూ ఉన్నాడు. ఏయో కొన్ని అద్భుతాలు చేస్తూ ప్రజల్ని ఆకట్టుకుంటూ ఉన్నాడు. ఆ రేంజ్లో తను ఉన్నాడు. అంటే ఏంటి? ఏదైనా డైవర్షనే, అవునా? ఏదైనా డైవర్షనే. ఇది అలా కాదు. వివేకము గలవాడై ఉన్నప్పటికీ కూడా వింటున్న వాక్యము హృదయంలోనికి చేరకుండా అతని విశ్వాసంలో నుండి తప్పించే ప్రయత్నం చేస్తున్న గారడి వాళ్ళు కూడా ఉంటారు. సత్యం హృదయం లోపలికి వెళ్ళడానికి ఎన్ని ఆటంకాలో చూడండి. అబద్ధం చేస్తున్న దాడి కాదా ఇది? అవును. ఇప్పుడు చూడండి,
ఏం చేశాడట ఎలుమ? ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని యత్నము చేసి, అర్థం, వింటున్న వాక్యం ప్రవర్తనలోనికి రాకుండా, విశ్వసించడానికి అవకాశం లేకుండా ఆ వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడట. హలో, నువ్వు వింటున్న వాక్యము హృదయంలో నుంచి ఎత్తుకొని పోవడానికి ఇప్పుడు ఆకాశ పక్షులు అంటే ఒక పక్షి ఆకారంలో వచ్చి నీ లోపలికి విత్తిన వాక్యాన్ని ఒక విత్తనంలాగా చేసి తీసుకుని వెళ్తాయా? కాదు. గుర్తుపట్టు, నిన్ను డైవర్ట్ చేయడానికి అపవాది ఎవరినైనా వాడుకుంటాడు. ఇక్కడ ఎలుమ అనే వ్యక్తి లేదా ఈ గారిడి వాడు అవకాశం ఇచ్చాడు గనుక అపవాది కార్యాలకు తన ద్వారా ఈ కార్యం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, విశ్వాసం నుండి తొలగింపవలెనని యత్నము చేసి వారిని ఎదిరించెను. వీడు ముఖ్యంగా చేస్తున్న 2 పనులు ఏంటి? ఒకటి, ఆ సెర్గి పౌలును డైవర్ట్ చేయాల, విశ్వసించకుండా చెయ్యాలి. అంటే ఏం చెయ్యాలి? సకల ప్రయత్నాలు చేశాడని అర్థం. ఏం చేశాడు అని మనకి క్లారిటీ లేదు కదా. సకల ప్రయత్నాలు చేశాడు. ఏంటి? వింటున్న వాక్యం మీద విశ్వాసం ఉంచకుండా సకల ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేనేమంటున్నా తెలుసా? నీకు వాక్యం వింటున్నప్పుడు బాగా అనిపిస్తుంది కదా, ఆ వాక్యంలో నువ్వు విశ్వాసం ఎందుకు ఉంచలేకపోతున్నావో తెలుసా? అనేక ఎలుమలు నీకు అడ్డముగా వస్తున్నాయి. నువ్వు వాటి మాటలు వింటున్నావు. వాటి వలన నీకు జరిగే పెద్ద డ్యామేజ్ ఏంటి అంటే నువ్వు విశ్వాసంలో నుండి తొలగిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, ఈ గారిడి వాళ్ళు చేస్తున్న పని ఏంటి తెలుసా? వాక్యము ప్రకటించు వారిని ఎదిరించుట. చెప్పండి. మనం ముందు చూస్తున్న గారడి వాడు ఇంకొక రేంజ్లో ఉండే. ఆయన ఎలా ఉన్నాడు? తనకంటే మహాశక్తిని కనుగొనినప్పుడు ద్రవ్యం ఇచ్చి ఇది నాకు ఇవ్వని అడగడం కదా. పేతురు యోహానుల దగ్గరికి వెళ్ళి ఏమని అడిగాడండి ఆ గారడి వాడు? నేను కూడా ఇలా చేయడానికి నాకు అధికారం కావాలి, నువ్వు నాకు అటువంటి అవరం నాకు కూడా ఇమ్మని అడిగాడు. ఏమడుగుతున్నాడు? ఇంపార్టేషన్. చెప్పండి, ఏమడుగుతున్నాడు? అవునా? ఇంకా చూడండి, కానీ ఇక్కడ గారిడి వాడు తన మొత్తం టార్గెట్ ఒకటే, విత్తబడుతున్న వాక్యం మీద విశ్వాసం ఉంచకుండా, వాక్యమును వర్తించకుండా, పాటించకుండా ఆపుతున్న గారడివాడు. వీడు ఇంకొక విషయం కూడా ఏం చేస్తున్నాడు? వాక్యం ప్రకటించు వారిని ఎదిరించుట. చెప్పండి ఆ మాట. అలాంటి సమయం ఏం జరిగిందో చూడండి. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతనిని తేరి చూచి పలుకుతున్నాడండి కొన్ని మాటలు. ఏమని తెలుసా? సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండిన వాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. వింటున్నారా? పరిశుద్ధాత్మతో గనక నింపబడకపోతే
గుర్తుపట్టుట సాధ్యం కాదు. ఎందుకు ఇలా జరుగుతుంది అర్థం కాదు. వాక్యమును ప్రకటించు వారిని ఎదిరిస్తూ, వాక్యమును ప్రకటించు వారి మీద బురద జల్లుతూ తిరగడానికి కొంతమంది ఎలుమలు ఉంటారు. వారి పని ఒక్కటే. ఏమిటి వారి పని? సమస్త కపటంతో నిండుకుని ఉంటారు, సమస్త దుర్మార్గముతోనూ నిండుకుని ఉంటారు. వారు వచ్చిన సోర్స్ అపవాది కుమారులు. చెప్పండి, వీరిని ఎలా గుర్తుపట్టాలి అంటే సమస్త నీతికి విరోధముగా నడుస్తారు. వాక్యమునకు విరోధముగా నిలబడతారు. వాక్యము ప్రకటించు వారిని ఎదిరిస్తారు. వాక్యము వింటూ విశ్వాసంలో ఉండాలని ఆశపడుతున్న వాళ్ళని డైవర్ట్ చేస్తారు. విశ్వసించకుండా ఆపుతున్న ఎలుమలు ఆనాడు ఉంటారు, ఏనాడైనా ఉంటారు. ఎప్పటి వరకు? సమయం అయిపోయేంత వరకు మాత్రమే. వింటున్నారా? సెర్గి పౌలుకి అంత వివేకం ఉందే? ఏమన్నా చేయగలిగాడా అండి అక్కడ? ఏ శక్తితో వీనిని గుర్తుపట్టుట సాధ్యమైంది? ఏ శక్తితో వానిని ఎదిరించుట సాధ్యమవుతుంది? కేవలం పరిశుద్ధాత్మ శక్తితో. హల్లెలూయా. ఇంకా చూడండి, వాని ముఖ్యమైన ఉద్దేశ్యం ఏమిటి? ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట. చెప్పండి అన్నమాట. ఇప్పుడు గనక ఈ వ్యక్తి ప్రభు యొక్క తిన్నని మార్గం గురించి వినట్లేదు అనుకోండి, మీకు ప్రాబ్లం లేదు. మీకు అర్థమైందా? ఆల్రెడీ వాక్యమే డైవర్ట్ చేస్తున్న వాక్యమో, లేదా ఆల్రెడీ జ్ఞానం అనే తాళపు చెవి ఎత్తుకుపోయారు కదా, ఆ ఎత్తుకుపోయిన ఆ పైన వాక్యమో, అవైతే నో ప్రాబ్లం. మీకు అర్థమైందా? విను అని ఇంకా ఎంకరేజ్ చేస్తాడు. కానీ ఆ అధిపతి గనక విశ్వాసంలోనికి వస్తున్నాడు అని గ్రహిస్తే ఎలుమలు బయటపడతారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎలుక కాదండి, ఎలుమ. చెప్పండి. ఎలుక కాదు, ఎలుమ అని చెప్పండి. ఎలుమ. అర్థమైందా? వీళ్ళ పని ఒక్కటే, ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట. చెప్పండి అన్నమాట. గ్రహించండి, పౌలు ఎలా గుర్తుపట్టాడో, ఎంత ఫాస్ట్గా గుర్తుపట్టాడో. పరిశుద్ధాత్మతో నిండిన వాడై గరడివాని దగ్గరికే వెళ్ళి నువ్వు ప్రభు యొక్క తినని మార్గములు చెడగొడుతున్నావు అని ఎలా చెప్పాడు? తోడుగా ఎవరు నిలబడ్డారు అక్కడ? మనుషుల్లో పౌలుతో పాటు ఇంకెవరున్నారు అక్కడ? బర్నబా ఉంటాడు. చూడండి, ఎందుకు అక్కడ క్లియర్గా చెప్పారు కదా, పౌలు అనబడిన సౌలును బర్నబాను పిలిపించుకున్నారని. 7వ వచనం మనం చదివాం కదండి, చూసారా? అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. వాక్యము వినాలనుకుంటే అపవాది రాజ్యాలన్నీ షేక్ అయిపోతూ ఉంటాయి.
దట్టు వివేకము ఉన్నవాడు వాక్యము వినాలనుకుంటే ఇంకా షేక్ అవుతాయి. అపవాది ఎవరిని పంపిస్తాడో తెలుసా? అపవాది కుమారులను పంపిస్తాడు. వీళ్ళు చేసే పని ఏంటో తెలుసా? ప్రభు యొక్క తిన్నని మార్గం నుండి నిన్ను డైవర్ట్ చేయడమే వాళ్ళ పని. ఏది సత్యమో అది అసత్యమని చూపించాలి, ఏది మీలో అది కీడని చూపించాలి, ఏది కీడో అది మేలని చూపించాలి. వాక్యమును ప్రకటిస్తున్న వారిని ఎదిరించాలి. ఇవన్నీ పనిలో ఉండడానికి కొంతమంది గారడి వాళ్ళు ఉంటారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకటి, వాక్యం వింటున్నవారు జాగ్రత్తగా ఉండాలి. 2, వాక్యము ప్రకటిస్తున్న వారికి కూడా గుర్తుపట్టే జ్ఞానం కావాలి. విశ్వాసంలోనికి రావడం ఎంత కష్టమో అర్థమవుతుందా? విశ్వాసమునకు పోరాటం ఉందని అర్థమవుతుందా? విశ్వసించడం, దానిపైన నిలబడడం ఎంత ప్రాముఖ్యమో అర్థమవుతుందా? దాని కొరకు నిలబడాలి అంటే గారడిగాళ్ళ ఆటలు ఎలాంటివో అర్థమవుతున్నాయా? స్తోత్రం. వెంటనే అక్కడ జరుగుతున్న కార్యం చూడండి. ఇదిగో 11వ వచనం, ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఈరోజు సంఘములన్నిటి గురించి మనం ఈ ప్రార్థన చేయబోతున్నాం. ఆనాడు ప్రభు తన చెయ్యి ఎత్తి ఉంటే, నేనేమంటున్నా తెలుసా? ప్రభువు వాక్యమును స్థిరపరచడానికి తోడుగా ఉన్న ప్రభు ఈనాటికి కూడా తోడుగా ఉన్నారా లేదా? అదే నిజమైతే తన చెయ్యిని, అంటే ప్రభు తన చెయ్యిని గారడి వాళ్ళ మీద కూడా ఎత్తి ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? అక్కడ చూడండి, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. ప్రభు యొక్క చేతిలో ఏముంటది? బలం. ఆయన బలం ఉంటది. చెప్పండి అమ్మా, ఏముంటుందో? ఆయన బలం ఉంటుంది. ఆయన బలం ఎదురకుండా ఏ గారడి వాడు పనికొస్తాడు? చెప్పండి. ఎవరు పనికిరారు. ఇంకా చూడండి ఇంకేం జరుగుతుందో. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పెను. ప్రభువు తన బాహువును గనక ఎత్తితే, ప్రభు తన చెయ్యిని గనక గారడి వాళ్ళ మీద ఎత్తితే, వారు కొంతకాలం గుడ్డివారై మారుతారు. ఎంతకాలం? కొంతకాలం. గుర్తుందా? అపవాది ఇటు అటు తిరుగుతూ ఉంటాడు కదా. అటు తిరిగినప్పుడు ఇటు పని జరిగిపోద్ది, ఇటు తిరిగినప్పుడు అటు పని జరిగిపోద్ది. ఇప్పుడు పరిస్థితి వేరు. ఇట్టే ఉన్నా గుడ్డితనం, పని జరుగుతూనే ఉంటుంది, కనిపించదు. పని జరుగుతూ ఉంటుంది, కనిపించదు. పలకండి అన్నమాట. హల్లెలూయా. కొంతకాలం ఏం కలిగింది? గుడ్డితనం. సూర్యుని చూడలేని గుడ్డితనం. ఇంకా వెంటనే ఏం కమ్మాయి తెలుసా? మబ్బును చీకటి అతని కమ్మాయట. ఏం కమ్మాయి? మబ్బును చీకటిని కమ్మాయట. ఇంకా చూడండి, ఎవరైనా అతడట గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను. దేవుడు గనక తన చెయ్యి గారడి వాళ్ళ మీద ఎత్తితే
ఎవరు నా చేయి పట్టుకుని నడిపిస్తారా అని ఎదురు చూస్తారు. గారడి వాళ్ళ పరిస్థితి అది. ఇంకా చూడండి, అంతటా ఆ అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంక రెడీయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు విశ్వసించడానికి ఆటంకముగా ఉన్న ఈ ఎలుమలు గారడి గాళ్ల మీదకి ప్రభు చేయి ఎత్తుతున్నారు. నమ్ముతున్నవారు ఉంటే ఇదిగో ప్రార్థన చేయడానికి సిద్ధపడదాం. సంఘముల మీద ఎవరెవరైతే ఇదిగో అడ్డముగా పడుతూ దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్న వారిని ఎదిరిస్తూ, సత్యమును తిన్నని మార్గములను ఎదిరిస్తూ, నీతికి విరోధంగా నిలబడుతూ ఉన్న ఎలుమలు, అది ఏ రూపంలో ఉన్నా సరే దేవుడు తన చేతిని ఎత్తుతున్నారు. వారికి కలుగుతున్న మబ్బు చీకటి ఇంతవరకు భూమి ఎన్నడూ చూడని మబ్బు, చూడని చీకటి. దేవుని కార్యములు జరుగుతున్న ఏరియాలోనే వారు మబ్బుతోనూ చీకటితోనూ నింపబడుదురు గాక. ఆమేనని చెప్పరే. దేవుని సైనికులైతే, దేవుని కొరకు దేవుని పక్షమున నిలబడిన వారైతే, విశ్వాసంలో ఉన్నవారైతే, వాక్యము కొరకే నువ్వు నియమింపబడితే, నీతి కొరకు నువ్వు నియమింపబడితే, నీతిలో ఉంటే, ఆయన నీతిని వెతుకుతుంటే ఆమేనని చెప్పకుండా ఎలా ఉండగలుగుతున్నావు? ఎలుమలలాగా గారడిగాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇదిగో ఆయన చేయి వచ్చి నిలబడును గాక. ఆయన చేతితో తన వారిని విడిపిస్తున్న అదే దేవుడు శత్రువులను ఎలా ఆపుతున్నారో కొంచెం చూడండి. వారి పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? ఎంతవరకు వారి ఇష్టం వచ్చినట్టు తిరిగారు, కానీ ఇక మీదట వారి పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? నా చెయ్యి ఎవరు పట్టుకుంటారు, నాకు ఎవరు దారి చూపిస్తారు, నన్ను ఎవరు తీసుకెళ్తారు, ఈ గట్టు ఎలా దాటిస్తారు, ఇక్కడ ఎదురుగుండా ఏదో గుంట ఉంది, ఇది నేను ఎలా దాటను, ఏం చేయను? టోటల్గా వివేచన అన్నిటినీ కోల్పోయి కనీసం కళ్ళు కూడా కనబడని స్థితిలోనికి ఆ గారడిగాళ్ళు వెళ్ళబోతున్నారు. ప్రభువు వాక్యమును స్థిరపరచడానికి ఆటంకములుగా ఉన్న ప్రతి గారడి వాళ్ళని దేవుడు గుడ్డితనంతో నింపుతున్నారు. మబ్బు చీకటి వారిని కమ్ముతున్నాయి. చెప్పండి, ఏమేం కమ్ముతున్నాయి? మబ్బు చీకటి. చెప్పాలా? మబ్బు చీకటి అని చెప్పండి. హల్లెలూయా. లోపల వాక్యం కొరకు నీకు ఆశ ఉందా? ఇక నిన్ను ఎవరు ఆపలేరు. ఏ ఎలుమలు కూడా నీ ఎదురుగుండా ఉండరు. ఎందుకంటే దేవుడు పూనుకుంటున్నారు. ఈ మాటలు యేసు ప్రభు వారు ఇంకా గర్భంలో ఉన్నప్పుడే ప్రవచనాత్మకంగా బయటికి వచ్చే. రండి వెళ్దాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం. లూకాసు సువార్త 1వ అధ్యాయం. ఎలిజబెత్ మాట్లాడుతున్న మాటలను చూద్దాం ఒకసారి. రండి, 41వ వచనం. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను. ఎప్పుడు ఆమె పరిశుద్ధాత్మతో నిండుకొనిందో తెలుసా? లోపల పిండం గంతులు వేసినప్పుడు. నువ్వు దర్శనాన్ని నువ్వు ఆల్రెడీ గర్భం ధరించావు, వాగ్దానాన్ని గర్భం ధరించావు, అవును. కానీ అది గంతులు వేస్తున్న సమయం. నువ్వు పరిశుద్ధాత్మతో నిండుకుంటావు. అప్పటి వరకు పరిశుద్ధాత్మతో నిండుకునేంత వరకు కూడా ఎలా ఉంటుందండి? నార్మల్గా ఉంటుంది.
న్యాచురల్గా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న అనుభవం. కానీ ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతో నిండుకుంటావో యూ విల్ అండర్స్టాండ్ ద సూపర్ న్యాచురల్ థింగ్స్. ఆమేనని చెప్పండి. ప్రస్తుతం ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోవడానికి కావలసిన ప్రవచనాలు ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. ఇక చూడండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో. ఆమె ఇట్లా ఏమనేను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? ఎలిజబెత్ మాట్లాడుతుంది. ఏమని? నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ఆమె గ్రహించింది. ఆమె లోపల ఉన్న గర్భం లోపల ఉన్న పిండం, ఆ పిండానికి ఏం కావాలో, ఆ పిండానికి జీవం ఎప్పుడొచ్చిందో, ఆ పిండం ఎలా గంతులు వేసిందో ఆ పిండంకైనా తెలుసో తెలీదో కానీ తన తల్లికి గ్రహింపులోనికి వచ్చింది. ఆమెన్. ఇంకా చూడండి, ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. ఎవరి గురించి పలుకుతుంది ఈ మాటలు? మరియ గురించి పలుకుతుంది. అప్పుడు మరియ ఇలా మాట్లాడుతుంది, ప్రవచన సారమైన యేసయ్య గర్భములో ఉన్నారు, ప్రవచనములు బయట పలుకుతూ ఉన్నారు. ఇక మరియ నోరిప్పుతుంది. నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామం పరిశుద్ధం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం తరతరములుండును. చూడండి 51వ వచనం. ఆయన తన బాహుతో పరాక్రమము చూపెను. ఏంటండి బాహు అంటే? చెయ్యి, తన హస్తం. తన హస్తంలో, తన చేతిలో ఏముంటది? బలం ఉంటది. హల్లెలూయా. తన బాహుతో పరాక్రమము చూపెను అట. ఏంటండి? మరియ గర్భంలోనికి వాక్యం అనే విత్తనం వెళ్ళడం, వాక్యము శరీరధారిగా రావడానికి, ఆమె గర్భం ధరించడానికి ప్రభు ఏం చేశారో ఆమెకు అర్థమైపోతుంది తెలుసా. తన బాహును చాపెనట. తన బాహు తన చేతిని చూపితే ఈ కార్యాలు జరుగుతున్నాయి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కొన్నిసార్లు నువ్వు చెప్తుంటే ఎవరు వినట్లేదు అనుకో, అప్పుడు వెళ్ళి మమ్మీనో డాడీనో తీసుకుని వస్తావు. మమ్మ వీళ్ళు చెప్తుంటే వినట్లేదు మా అంటే వాళ్ళు ఏమంటారు? నేను చెప్తా పదా అని చెప్పి చేయి చూపించి ఇది ఇలా కాదు, ఇలా చేయండి అని చెప్పినప్పుడు, ఇప్పుడు నీ బిడ్డ చెప్తున్నప్పుడు వినలేదు, కానీ నువ్వు చేయి చూపించినప్పుడు సమస్తం జరుగుతున్నాయే లేదా? మీకు అర్థమైందా నేను చెప్పేది? ఇంటిలో కొన్ని పనులు చేయడానికి పని మనిషి ఉందనుకోండి, బిడ్డ చెప్తుంటే వినట్లేదు అనుకోండి, వాడు వచ్చి ఎవరికి చెప్పుకుంటాడు? పేరెంట్స్కి చెప్తాడు. అమ్మ నా మాట వినట్లేదు మా, వచ్చి చూడరా, మీరు చెప్పండి మా అనేసి చెప్తారా లేదా? అప్పుడు మనం ఏమంటాం? తల్లిదండ్రులుగా మనం ఏమంటాం? నేను వస్తా పదా అంటావు. అప్పుడు ఫస్ట్ నువ్వు లేపేది ఏంటో తెలుసా? నీకే తెలియకుండా నీ చెయ్యి లేపుతావు. లేపి ఆ పని వానికి ఏం చెప్తావు? అది అక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టు, ఇది ఎక్కడి నుంచి తీసి అట్ట పెట్టు, చెప్తావా లేదా? నువ్వు చెయ్యి చాచుతున్నప్పుడు ఏం ఫ్లో అవుతుంది తెలుసా? నీ అధికారం ఫ్లో అవుతుంది. ఆఫ్టర్ ఆల్ మనుషులకే అది సాధ్యమైతే దేవుడికండి ఆయన బాహువు చాపితే, ఆయన బాహువు చూపితే ఎన్ని కార్యాలు జరుగుతాయి? హల్లెలూయా. అసాధ్యం అనిపించిన ప్రతి కార్యం జరుగుతుంది. చెప్పండి అన్నమాట.
హల్లెలూయా. ఇంకేం జరుగుతుందంట, ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను, ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకం చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసెను. ఈ మాటలు ఆమె పలికిందండి. అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో దేవుడు నిర్ణయించినది ఎప్పుడు జరుగుతుంది అని ఆమె గ్రహించిందో చూడండి. ప్రవచనాత్మకంగా ఆమె చెప్తుంది, ఆయన బాహువును చూపించినప్పుడు ఇవన్నీ జరుగుతాయని. ఆమెనని చెప్పరే. ఇప్పుడు చెప్పండి, అటువంటి బాహు, అటువంటి చేయి ఇప్పుడు ఎలుమ మీద చాపితే కార్యములు జరుగుతాయా, జరగవా? నేనేమంటున్నా అంటే, మరియ యొక్క గర్భంలోనికి అసాధ్యమైన అంటే ప్రకృతికి విరోధమే కదా, ప్రకృతికి విరుద్ధమే కదా. కన్యక మరియ గర్భం ధరించడం అనేది ప్రకృతికి సాధ్యం కాదు కదా. సో ప్రకృతి చక్రానికి సాధ్యం కానివి, అసాధ్యమైన కార్యం దేవుడు తన చేయి చూపితే జరిగినప్పుడు, వాక్యము గర్భంలోనికి వెళ్ళడానికి దేవుడు తన చేయిని చాచితే, ఆ వాక్యమును విశ్వసించకుండా అడ్డగించుచున్న వాని మీద ఇంకా ఆయన చేయి ఎంత బలముగా చాపుతారో చెప్పండి. హల్లెలూయా అని చెప్పరే. గారడి గాని మీద చాపుతున్న చేయి, యుద్ధమునకు నిలిపిన చేయి. దానిని మరలా పౌలు ఎలా చూశారో తెలుసా? చదువుదాం ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం. అపోస్తలుల కార్యాలు అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 10. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం. 10వ అధ్యాయం 10 కాదురా, 13 13వ అధ్యాయం నేను చదువుతున్నా చూడండి. 11వ వచనం. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. కానీ ఈ విషయం తను ఎలా గుర్తుపట్టాడు అంటే మరలా అదే పరిశుద్ధాత్ముని వలన. చూడండి 9వ వచనం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఈ మాటలు పలుకుతున్నాడు. 1, గారడి వాడిని గుర్తుపట్టాడు. 2, ఆ గారడి వారికి ఏం జరుగుతుందో కూడా చూస్తున్నాడు. ఇదంతా ఎవరి వలన సాధ్యం? పరిశుద్ధాత్మని వలన మాత్రమే సాధ్యం. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. అంతే. తన మాట బయలుదేరుతున్నప్పుడే మబ్బు చీకటి వెంటనే. తర్వాత అన్నారా? అటు తర్వాత అన్నారా? కడపట అన్నారా? ఏమన్నారు? వెంటనే అంట. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను. గనుక ఎవరు నన్ను చేయి పట్టి తీసుకుని వెళ్తారా అని తిరుగుతూ, ఎవరు నడిపిస్తారా అని వెతుక్కుంటున్నాడట. నేనేమంటున్నాను తెలుసా? ఈరోజు ఈ మాటలు వింటున్నావు కదా, సంఘంలన్నిటి గురించి ప్రార్థన చేద్దాం.
ప్రభు వాక్యం ప్రకటించబడుట అనేది జరుగుతుంది ఆల్రెడీ. వింటున్న వారు విశ్వసించకుండా ఆపగలిగేది ఒకటి వివేకం లేకపోవడం, రెండు గ్రహింపు లేకపోవడం వలన, తర్వాత ఐహిక విచారాల వలన, తర్వాత వారికున్న పరిస్థితుల్ని చూసుకుంటూ వేరు లోతుగా లేనందున, రాతి నేల అటువంటి హృదయం, ఇవన్నీ ఒక ఎత్తైతే వివేకం కలిగి ఆశ కలిగి అన్నీ కలిగి వాక్యము వినడానికి ఎవరో చెప్పిన మాటలు గనక అడ్డముగా వస్తున్నాయా, వాక్యము నీ లోపల ఫలించకుండా విశ్వసించకుండా ఆపడానికి కొంతమంది గారడీగాళ్ళు పనిచేస్తున్నారా? అటువంటి సంఘములు ఎదుర్కొంటున్న ప్రాబ్లంను దేవుడు చూస్తున్నారు. వాక్యమును ప్రకటించుచున్న వారికి విరోధముగా లేస్తున్న వారు ఎవరో కాదు, గారడి వాళ్ళు. చెప్పండి ఎవరు? నువ్వు పరిశుద్ధాత్మని శక్తితో మాత్రమే గారడి వాళ్ళని గుర్తుపట్టగలవు. ఈరోజు ఒకటే ప్రార్థన చేద్దాం. దేవుడు తన బాహును ఎత్తి ఉన్నారు, దేవుడు తన చేతిని ఈ గారడి వాళ్ళకు విరోధంగా ఎత్తి ఉన్నారు. ఇప్పుడే నువ్వు పలుకుతున్నప్పుడే, నువ్వు చదువుతున్నప్పుడే ఎవరెవరైతే ఇలా సార్వత్రిక సంఘములో ప్రభువు యొక్క తిన్నని మార్గములకు అడ్డం పడుతున్నారో, నీతికి విరోధంగా పనిచేస్తున్నారో, అపవాది దగ్గర నుంచి అసైన్మెంట్ తీసుకుని కుమారులుగా పనిచేస్తూ తండ్రి చిత్తం నెరవేర్చుటయే నా పని అనుకుని ఇదిగో ఆహారంగా తింటున్నారో, వారి తండ్రి ఎవరెవరికి వారి తండ్రి అపవాది అయి ఉన్నాడో, అబద్ధానికి జనకుడై ఉన్నాడో, ఇదిగో వారందరి మీదకి కూడా ప్రభు తన చేతిని చాపుతున్నారు. ఈ క్షణమే వారికి మబ్బు చీకటి పడుతున్నాయి. వారిక చూడలేరు. వారి చేయి పట్టుకుని ఎవరు తిప్పుతారా అని వారు చూస్తున్న దినములు ఆసన్నమయ్యాయి, క్షణములు ఆసన్నమయ్యాయి. వారి చేతిని పట్టుకొని ఎవరు నడిపిస్తారో తెలుసా? తిన్నని మార్గంలో నడుచువారు కాదు, అబద్ధమునకు లోపల చోటిచ్చారు గనుక మోసము చేయు శక్తిని దేవుడే వారికి పంపుచున్నారు. వారు తీసిన మోసపు గుంటలో వారే పడుతున్నారు, వారు తీసిన కపటపు గుంటలో వారే పడుతున్నారు. ఎంతమంది గ్రహిస్తున్నారు? ఈ మాటలు వింటున్నప్పుడు నువ్వు ఈ ఎలుమ గురించి ఎలుగెత్తి ఏడుస్తావా, ప్రార్థిస్తావా? లేదా సెర్గి పౌలు గురించి ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థిస్తావా? నువ్వు ఏ రాజ్యం కొరకు పనిచేస్తున్నావు ఆ రాజ్యం కొరకు ప్రార్థన చేయడానికి రెడీ అవ్వు. ప్రార్థన చేద్దాం అక్క.